గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. మట్టిలో విత్తనం వేస్తే మొక్క అవుతుంది. అదే బాల్యంలో సంస్కారం అనే విత్తనం వేస్తే అది రేపటి సమాజానికి మహావృక్షం అవుతుంది. మన సంస్కృతి ఒక నిధి. మరి చిన్నారులు ఆ సంస్కృతిని కాపాడే వారసులు. అటువంటి చిన్నారులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. అలాగే సంస్కృత విద్యాపీఠంలో ఆచార్యులు వ్యవహరిస్తున్న గురువుగారు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి గురువుగారు. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. శబ్దం ప్రకృతి, శ్లోకం సంస్కృతి. చిన్నారులు పలికే ఒక్కొక్క శ్లోకం మన పరిసరాలను ఎంత శుద్ధిగా చేస్తాయో ఇప్పుడు చూడబోతున్నాం. అక్షరాన్ని ఆయుధంగా కాకుండా ఆరాధనగా మార్చిన ఈ చిట్టి వాగ్గేయకారులను ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస పార్థసారథి. నేను శ్రీనివాస గురుకులంలో చదువుతున్నాను. నేనిప్పుడు వికనస స్తోత్ర పాఠం చెప్పబోతున్నాను. నారాయణాంగ్రి జలజద్వయ సక్త చిత్తం శుద్ధ్యర్థ సంపదను కంపిత చారు కీర్తిం వాల్మీకి ముఖ్య ముని వికృత వందనాఢ్యం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి లక్ష్మీపతే ప్రియసుతం లలిత ప్రభావం మంత్రార్థ తత్వరసికం కరుణాంబురాశిం భక్తానుకూల హృదయం భవబంధనాశం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి శ్రీవాసుదేవ చరణాంబుజ భృంగరాజం కామాదిదోష దమనం పర విష్ణు రూపం వైకానసార్చిత పదం పరమం పవిత్రం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి భృగ్వాది శిష్య ముని సేవిత పాద పద్మం యోగీశ్వరేశ్వర గురుం పరమం దయాళుం పాపాపహం భగవదర్పిత చిత్తవర్తిం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి కంఠావలగ్న తులసీ నలినాక్షమాల కాంతి ప్రకాశ విలసద్గణపీన వత్సం స్మేరాననాంబుజర సద్దవలోర్ధ్వపుండ్రం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి వేదాంత వేద్యమఖిలార్థ విదాం వరిష్టం శ్రీకాంత పాద సరసేరుహలగ్న చిత్తం కేయూరహారమణిరాజ విభూషితాంగం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి కాషాయ వస్త్ర కమనీయ జటాకలాపం దండత్రయోజ్వలకరం విమలోపవీతం లోకావలోకనకరం విగలద్విచారం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి స్వబద్ధ సూత్ర గద విష్ణు బలి ప్రమేయాత్ ఆగర్భ వైష్ణవముపాదిశదానరాధ్యః తత్తాదృశంబుధవరం వినిపాతితాశం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి ఏవం పరం వికనసాష్టకమాత్మనాయే శృణ్వంతి చాత్మని పఠంతి మహాదరేణ తాన్ముక్తదోష నిచయాన్న పవర్గయోగ్యాన్ సంప్రీతో హాసుతనయాత్ కమలాసు పుత్రః. ధన్యవాదాలు గురువుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో శ్లోక పఠనంలో పాల్గొన్న ఆ చిన్నారి గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారి ఈ రోజున బాలముకుందంలో స్తోత్ర పఠన కార్యంలో వికనస స్తోత్రాన్ని ఆలపించి వినిపించారు. వికనస మహర్షి యొక్క స్తోత్రము అంటే ఆ గోవిందుడి యొక్క మానసపుత్రుడైనటువంటి మహర్షి తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతినిత్యము జరుగుతున్నటువంటి గోవిందుడి యొక్క కైంకర్యములను అనుగ్రహించినటువంటి మహర్షి. ఆ మహర్షి యొక్క స్తోత్రమును పఠించారు. ఈ స్తోత్రమును కూడా ప్రతిరోజు తిరుమల దివ్యక్షేత్రంలో అర్చకులు ఆరాధనానికి ముందుగా ఒకసారి అనుసంధానం చేస్తూ ఉంటారు. అటువంటి స్తోత్రాన్ని మనం అందరం కూడా ఈ రోజున వినే ప్రయత్నం చేశాం. ఈ చిన్నారి ఎంతో చక్కగా ఈ స్తోత్రాన్ని పఠించాడు. భావితరంలో గొప్పదైనటువంటి భగవత్ కైంకర్యపరుడుగా ఈ చిన్నారి కావాలి అని మనసారా కోరుతున్నాం. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం.
వేల ఏళ్ల క్రితం నాటి ధర్మాన్ని ఈనాటి చిన్నారులు తమ నటన ద్వారా మన కళ్ళ ముందుకు తీసుకురాబోతున్నారు. ఒక్కటే రూపం, కానీ అందులో కనిపించేది దైవస్వరూపం. మరి ఈనాటి ఏకపాత్రాభినయంలో ఆ చిన్నారి అభినయాన్ని చూసి ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణం సుమేధ. నేను ఈరోజు అచ్చతలికింటి ఆడపడుచుగా గ్రామాలలోని ఆలయ అర్చకుని భార్య పాత్రలో మీ ముందుకి వచ్చేసాను. అమ్మో, బ్రాహ్మీ ముహూర్త సమయం వచ్చేస్తుంది. మా వారు నిద్రలేచి స్నానమాచరించి సంధ్యావందనంకి సిద్ధమైపోతారు. నేను త్వరగా మడినీరు ఏర్పాటు చేయాలి. మా వారి సంధ్యావందనం పూర్తవ్వగానే మా వారు స్తోత్ర పాఠములు పఠిస్తూ ఉంటే విని విని నేర్చుకున్న కొన్ని శ్లోకాలను వారితో పాటు గొంతు కలిపి చెప్తూ త్వరగా పూజకు ప్రసాదాలు సిద్ధం చేయాలి. కన్నయ్య, నాన్నగారు పూజకి సిద్ధమవుతున్నారు, వెళ్ళి పూలు కోసుకొని రా అమ్మా. అమ్మా, పాయసం చేస్తున్నావా? నాకు కొంచెం పెట్టవు? తప్పు నాన్న, అలా అడగకూడదు. భగవంతుడికి నివేదన పూర్తి చేయకుండా మనం నీరైనా తాగవచ్చా? నాన్నగారి భగవత్ కైంకర్యం పూర్తి కాగానే భగవత్ ప్రసాదంగా ముందు నీకే పెడతాను. అమ్మా, నాకు ఒక సందేహం. ఇదే పాయసమే కదా? అప్పుడు తింటే ఏమవుతుంది, ఇప్పుడు తింటే ఏమవుతుంది? అందుకని నాకు కొంచెం పెట్టవు? కన్నయ్య, ఈ లోకమంతా మాయా అజ్ఞానంతో నిండి ఉన్నది. ఈ లోకంలో ఏ పదార్థాన్ని తిన్నా మనకి ఇంకాస్త మాయా అజ్ఞానం ఆవరిస్తుంది. అదే ఆ పదార్థాన్ని భగవంతుడికి నివేదించిన తర్వాత తింటే అందులో ఉన్న మాయను మరియు అజ్ఞానాన్ని భగవంతుడు తొలగిస్తాడు, అందులో జ్ఞానాన్ని నింపుతారు. కనుక భగవంతుడికి నివేదించిన తర్వాత తింటే మనకు మాయా విమోచనం కలుగుతుంది. కాబట్టి వెళ్ళి పూలు కోసుకొని రా నాయనా. అమ్మా, ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు? నువ్వేం చదువుకున్నావు? నేను బీటెక్ వరకు చదువుకున్నాను కన్నయ్య, కానీ ఈ విషయాలన్నీ అందులో ఉండవు. ఈ విషయాలన్నీ మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంటాయి. అమ్మ, బీటెక్ దాకా చదువుకున్న దానివి ఓ ఇంజనీర్నో డాక్టర్నో పెళ్లి చేసుకోవచ్చు కదా? ఎందుకు నాన్నని చేసుకున్నావు? గుడిలో అర్చకుడిని. అంత చదువుకొని జ్ఞానాన్ని పొందాను కనుకనే గుడిలో అర్చకుడైన మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాను కన్నయ్య. ఈ లోకంలో ఇంజనీరింగ్ చదివిన వారు, వైద్యాన్ని బాగా నేర్చుకున్న వైద్యులు ఈ లోకానికి ఎంత మంచి చేస్తున్నారో అటువంటి మంచిని ఒక గుడిలో అర్చకుడు కూడా చేస్తున్నారు. మీకు తెలుసా, మన ఊరిలో ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు ఏ శుభకార్యం చేసుకుంటున్నా, రైతులు పొలం దున్నడం ఆరంభించినా దానికి మంచి రోజులు మీ నాన్నగారినే అడుగుతారు. ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా కూడా మీ నాన్నగారి దగ్గరికి వచ్చి సంప్రదించి మాట్లాడతారు. ఇంకో విషయం తెలుసా, ఆలయాలలోని యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం ఇత్యాది ద్రవ్యాలతో చేసినటువంటి ఆ భగవత్ పాదతీర్థమే ఎంతో ఆరోగ్యాన్ని కలిగించే పరమ ఔషధం. గ్రామాలలోని చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా అందరూ దేవాలయానికి వచ్చి మనశ్శాంతిని, మనోధైర్యాన్ని పొందుతారు. కనుక ఆలయానికి అర్చకుడిగా ఉండడం అంటే ఎంతో సర్వోత్తమమైనటువంటి కార్యం. కన్నయ్య, నువ్వు కూడా భవిష్యత్తులో ఒక ఆలయానికి అర్చకుడిగా ఉంటానని నాకు మాటిస్తావు కదూ? సరే అమ్మా, ధన్యవాదములు. గురువుగారు, మరి ఈనాటి ఏకపాత్రాభినయాన్ని వీక్షించారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. బాలముకుందం కార్యంలో అభినయంలో ఆలయ అర్చకుని భార్య పాత్రలో చక్కనైనటువంటి అభినయాన్ని చిరంజీవి చక్కగా చేసి చూపించారు. మన గ్రామాలలో, మన వైదిక సంప్రదాయంలో ఆలయము అంటేనే అది కేవలం భగవంతుడి యొక్క నిలయంగానే కాదు, విద్యాలయము అదే, వైద్యాలయము అదే, భగవదాలయము కూడా అదే. గ్రామాలలో ఎవ్వరికి ఎప్పుడు ఏమాత్రము చిన్న చీకుచింతలు కలిగినా కూడా ఆ భగవంతుడికి చెప్పుకోవడానికి, అందులో ఉండే అర్చకులతో మాట్లాడడానికి ప్రతి భక్తుడు కూడా మొట్టమొదట అక్కడికి చేరుకుంటాడు. ఇలా ఒక గ్రామము యొక్క కుటుంబంలో తల్లి పాత్రని ఒక ఆలయము, అందులో ఉండేటువంటి అర్చకుడు పోషిస్తూ ఉంటాడు. ఇది చాలా హృదయమైనటువంటి సంప్రదాయాన్ని మనకు పెద్దలందరూ కూడా అనుగ్రహించారు. ఆ సంప్రదాయంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని
తెలియజెప్పేలాంటి ఈ పాత్ర అభినయం చాలా ఉన్నతంగా ఉన్నది. వీరిరువురికి కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక మూడవ అంశం కళా వైభవం. కళకు కులం లేదు, ప్రాంతం లేదు. దానికి తెలిసింది కేవలం భక్తి మాత్రమే. ఎవరికైతే తమ నైపుణ్యాన్ని దేవుడికి అంకితం చేస్తారో వారే నిజమైన కళాకారులు. మన చిన్నారులు తమలోని కళాకాంతిని ఎలా ప్రసరింపచేస్తున్నారో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హన్సిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా గురుగారు పేరు అనురాధ మేడం. ఇప్పుడు నేను అన్నమయ్య కీర్తన పాడబోతున్నాను. ఎందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఎందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఎందరికీ అభయం బులిచ్చు చేయి. వెలనేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుప్పలి కింద చేర్చు చేయి. వెలనేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుప్పలి కింద చేర్చు చేయి. కలిగి అగుగు కాంత కౌగిలించిన చేయి, కలిగి అగుగు కాంత కౌగిలించిన చేయి. వలనైన గొనగోళ్ళ వాడి చేయి, కలిగి అగుగు కాంత కౌగిలించిన చేయి. వలనైన గొనగోళ్ళ వాడి చేయి. ఎందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఎందరికీ అభయం బులిచ్చు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి. మొనసి జలనిధి అమ్మ మనకు దక్షిణ చేయి, మొనసి జలనిధి అమ్మ మనకు దక్షిణ చేయి. ఎనయనాగేలు ధరించు చేయి, మొనసి జలనిధి అమ్మ మనకు దక్షిణ చేయి. ఎనయనాగేలు ధరించు చేయి. ఎందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఎందరికీ అభయం బులిచ్చు చేయి. పురసతుల మానములు పొల్ల సేర్చిన చేయి, తురగమ్ము వరపిడి దొడ్డ చేయి. పురసతుల మానములు పొల్ల సేర్చిన చేయి, తురగమ్ము వరపిడి దొడ్డ చేయి. తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు, తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు. తెరువు ప్రాణులకెల్ల తెడిపెడి చేయి, తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు. తెరువు ప్రాణులకెల్ల తెడిపెడి చేయి. ఎందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు
బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. గురువుగారు ఈనాటి కళా వైభవాన్ని వీక్షించారు కదా, మరి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. శాస్త్రంలో చెప్తారు, శబ్దార్థౌ సహితౌ కావ్యం అని. శబ్దార్థావేవ కావ్యస్య శరీరం అని చెప్తారు. అంటే ఒక శబ్దము, దానికి ఉండేటువంటి అర్థం, ఈ రెండు కూడా ఒక కావ్యమునకు శరీరముట. అదేవిధంగా మానవులమైనటువంటి మనకు ఇదిగో కరచరణాద్యవయవాలతో ఒక శరీరం ఉన్నది. ఈ కరచరణాద్యవయవాలతో ఉండేటువంటి శరీరాన్ని మాట్లాడిస్తున్నది, పాట పాడిస్తున్నది, నాట్యము చేయిస్తున్నది, వివిధమైనటువంటి కళలను ప్రదర్శింపజేస్తూ ఉన్నటువంటిది కూడా లోపల ఉండేటువంటి ఆత్మ. అయితే కేవలము ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉంటే సరిపోతుందా? ఇంకేది కూడా అవసరం లేదా అనంటే అంటున్నారు, ఆ శరీరానికి ఆ ఆత్మకు కూడా అలంకరణ కావాలండి. వస్త్రేణ వపుషా వాచ ఇత్యాది అలంకరణలు కావాలి. అయితే నిజమైనటువంటి అలంకరణ ఏమిటట? మనం ధరించేటువంటి వస్త్రము, మనం వేసుకున్నటువంటి బంగారు ఆభరణములో, మనం పెట్టుకున్నటువంటి తిలకములో ఇవేవి కాదు నిజమైనటువంటి అలంకరణలు. ఒక మానవుడికి, ఒక ఆత్మకు, ఒక శరీరానికి నిజమైనటువంటి అలంకరణ అంటే ఏమిటి అంటే ఒక కళలో ప్రావీణ్యం అన్నారు. అది నాట్య కళ కావచ్చు, గాన కళ కావచ్చు, వాద్య విశేషాన్ని చేయగలిగేటువంటి కళ కావచ్చు. ఇటువంటి కళను ఎవరైతే నేర్చుకుని ఉంటారో నిజముగా వారందరూ కూడా ఆభరణయుక్తమైనటువంటి శరీరాత్మకులు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. మరి మనం అందరం కూడా అందుకే అంటారు, సంగీత సాహిత్య కళా విహీన సాక్షాత్ పశు అంటారు. మరి మనం అలా కాకూడదు కదా. మనమే కాదు, ముఖ్యంగా మన చిన్నారులను కూడా చక్కనైనటువంటి కళలలో నేర్పరితనాన్ని ఆ చిన్నారులకు నేర్పించాలి. ఈ రోజున మనం చూడండి, బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా చాలా గొప్పగా వారి వారి యొక్క కళని, గానమును, నాట్యమును, వాద్య విశేషమును చాలా గొప్పగా ప్రదర్శించారు. మరి ఈ చిన్నారులందరికీ కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని, వారు ప్రదర్శించినటువంటి ఈ కళలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఈ చిన్నారులు చేరుకోవాలి అని మనసారా కోరుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రాలు మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. భారతదేశపు రంగుల హరివిల్లులు మన చిన్నారులు తమ వేషధారణతో ఈ వేదికపైకి తీసుకురాబోతున్నారు. మరి ఆ రూపాల వెనుక ఉన్న గొప్ప సంస్కృతిని మనము తిలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మోక్ష. నేను శ్లోకాయ బిర్లా స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు హర్యానా వేషధారణ గురించి చెప్పబోతున్నాను. మా హర్యానాలో మహిళలు గాగ్రా, చోలీ, దుప్పట్టా ధరించటం ఆనవాయితీ. ఈ గాగ్రాలు రంగురంగులుగా అందమైన అద్దాల పనితో తయారవుతాయి. చోలీ మీద చేతి పని, ఎంబ్రాయిడరీ చాలా ప్రత్యేకం. పొడవైన దుప్పట్టా మా సంస్కృతికి గౌరవాన్ని తెలియజేస్తుంది. మా రాష్ట్రంలో పురుషులు ధోతి, కుర్తా, పగడి ధరించటం సంప్రదాయం. పగడి గౌరవం మరియు స్వాభిమానానికి చిహ్నం. పండుగల సందర్భంగా మహిళలు వెండి ఆభరణాలను ఎక్కువగా ధరిస్తారు. మా దుస్తులు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. హర్యానాలో జరిగే తీజ్, హోలీ పండుగలలో ఈ వేషధారణ ఎంతో అందంగా కనిపిస్తుంది.
మా దుస్తులలో సరళత మరియు శక్తి కలిసినట్టు ఉంటుంది. వ్యవసాయం ప్రధాన వృత్తి కావడంతో మా దుస్తులు సౌకర్యవంతంగా ఉంటాయి. మా మహిళలు తలపై దుప్పట్టా కప్పుకోవటం మర్యాదకు సంకేతం. హర్యానా ప్రజలు ధైర్యం మరియు క్రమశిక్షణకు ప్రసిద్ధులు. మా దుస్తులు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. గ్రామీణ జీవిత శైలిని ఈ వేషధారణ స్పష్టంగా చూపిస్తుంది. మా సంప్రదాయ దుస్తులు రంగుల పండుగల మెరిసిపోతాయి. హర్యానా సంస్కృతి సాదాసీదాగా ఉన్న గౌరవప్రదంగా ఉంటుంది. ధన్యవాదాలు. గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణను వీక్షించాం కదా, మరి దీని గురించి మీ స్పందన ఏంటో తెలియచేయండి. చిన్నారి, హర్యానా ప్రాంతపు వస్త్రధారణలో మన ముందుకు వచ్చి చాలా చక్కనైనటువంటి విశేషాలను తెలియజేసింది. మనం అనుకున్నట్టుగా కర్మభూమిలో ప్రతి ప్రాంతానికి ఒక వైశిష్ట్యం, అందులో హర్యానా ప్రాంతమునకు ఒక వైశిష్ట్యం. వస్త్రేణ వపుషావాచ అంటుంది శాస్త్రం. ప్రతి ఒక్క మానవుడు కూడా వస్త్రధారణ మరియు చక్కనైనటువంటి మాట తీరు, పలకరింపు ఇవన్నీ కలిగి ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా ఆయా ప్రాంతములలో ఉండేటువంటి సంప్రదాయములను అనుసరించి, వాతావరణమును అనుసరించి అక్కడ ఉండేటువంటి వస్త్రధారణ ఉంటుంది. అందులో ఉండేటువంటి ఆ ఔన్నత్యాన్ని, కాకతాళీయతను మనం ఎంతగా అవగతం చేసుకోగలుగుతామో అంతగా లోకజ్ఞానం కూడా మనకు కలుగుతుంది. అటువంటి చక్కనైనటువంటి జ్ఞానాన్ని, హర్యానా ప్రాంతపు వస్త్రధారణ జ్ఞానాన్ని అందించినటువంటి ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. గురువుగారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మా చిన్నారులకు మీ నుంచి ఓ మంచి మాటను కోరుకుంటున్నాం. నదేవా ఇష్టిమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంతో రక్షతుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం అంటుంది శాస్త్రం. భగవంతుడు సదా సర్వదా ఈ లోకానికి రక్షకుడుగా, కేవలం రక్షకుడు మాత్రమే, భగవంతుడు మనందరికీ గురువుగా, జ్ఞానబోధన చేసే ఒక ఆచార్యుడుగా కూడా తానే ఉంటాడు. మరి ముఖ్యంగా మనం అందరికీ కూడా రక్షణ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి? అందుకే భగవంతుడు కూడా ఏం చేస్తాడు, ఆయన ఒక కర్ర పట్టుకొని మనల్ని అందరినీ కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ రక్షించడుట. ఎంతు రక్షతుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం అంటారు. ఎవరిని భగవంతుడు రక్షించాలి అనుకుంటాడో అతని యొక్క హృదయములో కాస్త జ్ఞానాన్ని, భక్తిని కలగజేస్తాడు. నిజంగా మనకు జ్ఞానము, భక్తి ఈ రెండు తోడు ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు చాలా ఆనందంగా జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఈ రోజున చిన్నారులు ఇంతమంది బాలముకుందం కార్యక్రమంలో శ్లోక పఠనము ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా చక్కగా చేశారు. మరి వీరందరికీ కూడా భగవంతుడి యొక్క రక్షణము ఎలా కలగాలి అంటే చక్కనైనటువంటి విద్యా ప్రపత్తి రూపమైనటువంటి జ్ఞానము వీరందరికీ కూడా భగవంతుడు అనుగ్రహించాలి అని, ఆ జ్ఞానంతో వీరందరూ కూడా సదా సర్వదా ఉన్నతమైనటువంటి స్థానములకు జీవితంలో చేరుకోవాలి అని మనసారా మనమందరం కూడా కోరుకుంటూ, ఈనాటి ఒక మంచి మాటగా మనం అందరం కూడా మన పిల్లలకి, ఈ ప్రపంచానికంతటికీ కూడా చాటి చెప్పాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి మనకు కావలసినటువంటిది ఏదైనా ఉన్నదా అనంటే అది గోవిందుడి యందు మనకుండేటువంటి భక్తి ప్రపత్తులు. వాటిని మనమందరం కూడా సమకూర్చుకొని మరి అందరికీ కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం. గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఇటువంటి విశేషమైనటువంటి కార్యములను ఇంకా చేసుకోగలిగేటువంటి అవకాశాన్ని మనందరం పొందుదాం. ఈనాటి బాలముకుందం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.